ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబం రెండుగా చీలిపోయిందా? బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఫ్లెక్సీలే ఇద్దరి మధ్య మంటలు రాజేశాయా? ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీల్లో ఏముంది? బాలయ్య ఎందుకు సీరియస్ అయ్యారు? అన్నగారి వర్ధంతి సందర్భంగా కుటుంబం రెండుగా చీలిపోయిందా? అటు బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో పరస్పరం పంచ్ డైలాగులు పేల్చుకుంటున్నారు. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా అన్నగారి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇంతకాలం సైలెంట్గా ఉన్న గొడవలు ఎన్టీఆర్ వర్ధంతితో వెలుగులోకొచ్చాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించిన నందమూరి కుటుంబం ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయింది. నందమూరి బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ వార్ ఇన్నాళ్లు లోలోపల జరుగుతున్న ఫైట్ ఇప్పుడు బహిర్గతమైపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హుసేన్ సాగర్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ను సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సందర్శించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న వీరిద్దరూ కలిసి సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు. ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చారు. జై ఎన్టీఆర్, సీఎం అంటూ నినాదాలు చేశారు. ఘాట్కు వెళ్లిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు రామకృష్ణ, హరికృష్ణ కూతురు సుహాసిని, తారకరత్న సతీమణి అలేఖ్య అంజలి ఘటించారు. ఎన్టీఆర్కు మరణం లేదన్నారు బాలకృష్ణ. పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చారన్న ఆయన, అన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోయాయని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వల్లే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం వచ్చిందన్నారు బాలకృష్ణ. పేదల ఆకలి తీర్చిన ఎన్టీఆర్ సంక్షేమ పథకాలని అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. అలాగే ఆయన కేవలం సినిమాలే కాదు, ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ, నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే ఒక దమ్ము, ధైర్యం, ఒక తెగువ, ఆత్మవిశ్వాసానికి పదును పెట్టి సానబెట్టి బయటికి లాక్కొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. అలాగే తెలుగుదేశం అన్న పార్టీని పెట్టి, అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయాలు ఏంటో తెలిపిన మహానుభావుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా జరిగిన ఫ్లెక్సీల రగడ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఘాట్ వద్ద హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేశారు. వీటిని చూసిన బాలకృష్ణకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కారు నుంచి దిగుతూనే ఫ్లెక్సీలు తీసేయాలని అక్కడే ఉన్న నిర్వాహకుడికి ఆదేశించారు. బాలకృష్ణకు ఆయన ఏదో వివరణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆదేశాలివ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే బాలకృష్ణ కారెక్కి అలా వెళ్లారో లేదో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని బాలయ్య చెబితేనే ఫ్లెక్సీలు తొలగించారనే ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి కేవలం చంద్రబాబు, బాలకృష్ణకు సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉంచారని టాక్ వినిపిస్తుంది. చంద్రబాబుతో పాటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కూడా గ్యాప్ పెరిగిందని, నందమూరి ఫ్యామిలీలో విభేదాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ ఆదేశించడంపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్కు నష్టమేమీ లేదన్న ఆయన, లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు, బాలకృష్ణది నీచాతి నీచమైన బుద్ధి అన్న ఆయన, గతంలో పెద్ద ఎన్టీఆర్ను పదవి నుంచి దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మీద పడ్డారని ఆరోపించారు. 1000 మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేయలేరని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవరు తీయమన్నా ఊడిపోయిన ఇంటికి అనుకుందా? వాళ్ళ నీచమైన బుద్ధి. ఎన్టీ రామారావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని, పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్లీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పొప్పుగాడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో, ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటికి కూడా పేర్లేదు.
తమ హీరో బ్యానర్లు ఎందుకు తొలగించారంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడని, RRR సినిమా ద్వారా ఆస్కార్ నటుడిగా గుర్తింపు పొందారని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి కుటుంబం ఇచ్చే విలువ ఇదా అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ బాలయ్య తీరు సరికాదని అంటున్నారు. నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు దూరం చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతివ్వనంత మాత్రాన, రాజకీయంగా మద్దతు ప్రకటించనంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ను ఇలా అవమానించాలా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ మీద దృష్టి పెట్టారని, అందుకే రాజకీయాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. గతంలో ఫ్యాన్స్ వార్స్ ఒకే ఫ్యామిలీలోని హీరోల అభిమానులకు, ఇంకో పెద్ద ఫ్యామిలీ హీరో అభిమానులకు మధ్య ఉండేవి. కానీ ఇప్పుడు ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల అభిమానుల మధ్య కూడా ఓ రేంజ్లో గొడవలు జరుగుతున్నాయి. బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా డైలాగ్ వార్ నడుస్తుంది. నందమూరి ఫ్యామిలీలో సైతం ఇలాంటి విభేదాలు లేకపోలేదు. నందమూరి అభిమానులు 3 వర్గాలుగా విడిపోయారు. బాలయ్య అభిమానులని, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులని, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటూ విడిపోయారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. దీనికి రాజకీయపరమైన కారణాలు కూడా ఉన్నాయన్నది స్పష్టంగా కనిపిస్తోంది. నందమూరి కుటుంబంలో మళ్లీ లొల్లి షురూ అయిందా? ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా విభేదాలు బయటపడ్డాయా? ఇన్నాళ్ళు కోల్డ్ వార్ జరిగితే ఇప్పుడు బహిర్గతమైందా? బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారా? కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు, మిగిలిన కుటుంబం అంతా మరోవైపు ఉందా? చంద్రబాబును అరెస్ట్ చేసిన భువనేశ్వర్పై అసభ్యంగా మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు? బాలకృష్ణ వర్గం జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి చాలా కాలంగా విభేదాలున్నాయి. వీరిద్దరి మధ్య అనడం కంటే తెలుగుదేశం పార్టీతో ఎన్టీఆర్కు అంటే బెటర్. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అది బయటపడింది లేదు. ఒకరి గురించి ఒకరు ప్రస్తావించకుండానే ప్రసంగాలు, కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కనిపించిన సీన్ వారి మధ్య ఏ స్థాయిలో ఉందో తెలుగు ప్రజలు, అభిమానులకు తెలిసేలా చేసింది. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి టీడీపీ శ్రేణులకు అస్సలు పట్టం లేదు. పలు సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా టీడీపీ నేతలు స్పందించేవారు కాదు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ మరింత పెరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో నందమూరి కుటుంబంలోని విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటూ టీడీపీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే చాలా విషయాలపై స్పందించే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అధినేత మామయ్య చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎందుకు స్పందించలేదని టీడీపీ కార్యకర్తలు అప్పట్లో ప్రశ్నల వర్షం కురిపించారు. నేటికి ప్రశ్నిస్తూనే ఉన్నారు. జూనియర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ మరోసారి రచ్చరాజేశాయి. బాలయ్య కామెంట్స్పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. అదే స్థాయిలో బాలయ్య అభిమానులు కౌంటర్లిచ్చారు. నందమూరి కుటుంబం పెద్దది కావడంతో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు మామూలే. ఇవి ఎక్కడైనా జరిగేవే. ఇద్దరన్నదమ్ముల మధ్య ఎన్నో గొడవలవుతూ ఉంటాయి. మరి అంత పెద్ద కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు లేకుండా ఎలా ఉంటాయి? నందమూరి ఫ్యామిలీలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో అస్సలు పడేది కాదు. ఇప్పుడు నందమూరి హరికృష్ణ ఫ్యామిలీతో మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసిపోయారు. మిగిలిన నందమూరి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. చుట్టపు చూపుగా మాత్రమే కనిపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై బీజేపీ అధ్యక్షురాలి హోదాలో దగ్గుబాటి పురంధేశ్వరి ఖండించారు. ఇక మిగిలిన కుటుంబ సభ్యులు కూడా నారా భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణిని ఓదార్చారు. కొంతమంది రాజమండ్రి వెళ్లి భువనేశ్వరికి సంఘీభావం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇలాంటి వాటికి కళ్యాణ్ రామ్ మామూలుగానే దూరంగా ఉంటారు. జూనియర్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తారు. అయినా రియాక్ట్ కాకపోవడంతో టీడీపీ శ్రేణులతో పాటు బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడే కాదు, గతంలో వైసీపీ నేతలు అసెంబ్లీలో భువనేశ్వరిని కించపరుస్తూ కామెంట్స్ చేసినప్పుడు, చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ తనకేమీ తెలియనట్లు, ఎందుకు స్పందించాలన్నట్లు వ్యవహరించారు. సోషల్ మీడియా వేదికగా విమర్శలు తీవ్రం కావడంతో కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు ట్వీట్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పేర్లు లేకుండా జనరల్ ట్వీట్ చేసి సైలెంట్ అయిపోయారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. కొందరైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రోద్బలంతోనే కొడాలి నాని చంద్రబాబును తిడుతున్నారన్న విమర్శలు వచ్చాయి. జూనియర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఒకవైపుంటే మిగతా ఫ్యామిలీ అంతా మరోవైపు ఉందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని పెళ్లికి కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన తండ్రి హరికృష్ణ కూడా ఈ పెళ్లికి వెళ్లలేదు. అయితే నందమూరి తారకరత్న పెద్ద కర్మకు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను చూసి కూడా చూడనట్టుగా నందమూరి బాలకృష్ణ వ్యవహరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయిందే. అందుకే డెవిల్ మూవీ విడుదల సందర్భంగా రాజకీయాలపై కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఏ పార్టీకి సపోర్ట్ చేసేది ఇంకా నిర్ణయించుకోలేదని కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తారక్ కళ్యాణ్ రామ్ మామ చంద్రబాబు, బాబాయ్ బాలకృష్ణ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లోనే బయటపడిందే. నార్నే శ్రీనివాసరావు కుమార్తె ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్కు ఇచ్చి పెళ్లి చేయడం వెనుక చంద్రబాబు కుటుంబమే ముందుంది. నార్నే శ్రీనివాసరావు చంద్రబాబుకు బంధువు, అందుకే ఆ సంబంధం సెట్ అయింది. అయితే ఆ తర్వాత వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది. ఇంకా చెప్పుకోవాలంటే నందమూరి హరికృష్ణ ఉన్నప్పటి నుంచే విభేదాలు పొడచూపాయి. ఆయన మరణించిన తర్వాత ఆ గ్యాప్ అలాగే కొనసాగుతుంది. తండ్రి నందమూరి హరికృష్ణ ఉన్నంతకాలం జూనియర్ ఎన్టీఆర్కు కుటుంబంలో ప్రత్యేక ప్రయారిటీ ఉండేది. అయితే హరికృష్ణ మరణం తర్వాత ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి దూరమవుతూ వచ్చారు. అదే సమయంలో కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధాలు బలపడ్డాయి. అన్నదమ్ములిద్దరూ ఒకే తాటిపై నడుస్తున్నారు. బాలయ్య కూడా ఐ డోంట్ కేర్ అనడం వెనుక రీజన్ అదే. కుటుంబం అన్నాక బోలెడు విభేదాలుంటాయని, అలా అని వదులుకుంటామా అని బాలకృష్ణ తర్వాత కవర్ చేసినా రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్నది మాత్రం నిజమని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీనికి ఇరు వర్గాల ఫ్యాన్స్ మరింత ఆజ్యం పోస్తున్నారు. ఎన్టీఆర్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? బాలయ్య చంద్రబాబు కలిసి కుట్రలు పన్నుతున్నారా? సోషల్ మీడియా వేదికగా బాలయ్య ఎన్టీఆర్ మధ్య రచ్చరచ్చ చేస్తున్నారా? ఎన్టీఆర్ను భవిష్యత్తు టీడీపీ నేతగా ఆయన అభిమానులు భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించిందా? నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు అటు సినీ రంగంలో ఇటు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఆయన తర్వాత నందమూరి ఫ్యామిలీ తన వారసత్వాన్ని కొనసాగిస్తుంది. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీగా ఉంది. అయితే నందమూరి ఫ్యామిలీలోని విభేదాలు అడపాదడపా ఆ కుటుంబాన్ని వార్తల్లో ఉంచుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక 100 రూపాయల నాణం ప్రారంభోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం చర్చకు దారితీస్తుంది. తాత ఎన్టీఆర్ అంటే చెవి కోసుకునే జూనియర్ ఇలాంటి చారిత్రాత్మక కార్యక్రమానికి డుమ్మా కొట్టడం విమర్శలకు తావిచ్చింది. అక్క సుహాసిని కుమారుడి పెళ్లికి మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ దూరమవుతున్నారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో నిమ్మకూరులో జరిగిన కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించలేదని ఆయన ఫ్యాన్స్ టీడీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత హైదరాబాద్లో జరిగిన కార్యక్రమానికి సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించారు. అయినా ఆ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు బాలకృష్ణ అభిమానులకు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. తారక్ రాజకీయంగా ఎక్కడ ఎదిగిపోతాడో, నారా లోకేష్కు ప్రాధాన్యం లేకుండా పోతుందో అన్న భయం టీడీపీని వెంటాడుతుందని అంటున్నారు. బాలయ్య చంద్రబాబు కలిసి కుట్ర చేస్తున్నారని, ఎన్టీఆర్ను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తారక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో హీరోగా ఎదిగే వరకు బాలయ్య పేరు చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక స్థాయికి చేరుకున్నాక ఆయన్ని లెక్క చేయట్లేదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్టు సందర్భంగా స్పందించకపోవడం సంగతి అటుంచితే తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో జూనియర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడం తెలుగుదేశం పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. తాము పెట్టుకున్న బహిరంగ సభల్లో ఎన్టీఆర్ పేరును ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఫ్లాగ్లు ప్రదర్శించకుండా ఎన్టీఆర్ జెండా ఎలా ప్రదర్శిస్తున్నారని, అసలు పార్టీ కార్యక్రమాలకు ఎన్టీఆర్కు ఏంటి సంబంధమని నిలదీస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ మాట్లాడిన మాటలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఈవెంట్ మధ్యలో ఒక అభిమానికి మైక్ ఇచ్చిన యాంకర్ తారక్ గురించి మాట్లాడమంటే జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. తారక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈవెంట్లో ఇదేం పని అంటూ బాలయ్య అభిమానులపై తారక్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో ఎన్టీఆర్ పేరు చెప్పి సీఎం సీఎం అని నినాదాలు చేయడం అవతలి వర్గం మండిపడింది. అదే సమయంలో తారక్ తన ప్రసంగంలో తాత, తండ్రి పేర్లు ప్రస్తావించి బాలకృష్ణ పేరును విస్మరించారు. దీన్ని బాలయ్య అభిమానులు ఎత్తి చూపుతున్నారు. చనిపోయిన వారి గురించి ఎన్టీఆర్ కామెంట్స్ చేశారని, ఇక్కడ బాలయ్య ప్రస్తావన ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాలకృష్ణ తారక్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి పేరును విస్మరించడం తప్పేమి కాదని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆత్మాభిమానం ఉండదా? అతనెందుకు ప్రతిసారి బాలయ్య గురించి మాట్లాడాలి అని ప్రశ్నిస్తున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. విరామం లేకుండా ప్రచారం చేసినప్పటికీ ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. ప్రమాదానికి కూడా గురయ్యాయని ఆయన వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని తొక్కేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డిస్కషన్ జరుగుతుండగానే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ తొలగించడంతో ఈ వివాదం పీక్స్కు చేరిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన మీడియాలో కంటే సోషల్ మీడియాలోనే ఈ అంశంపై చర్చ నడుస్తుంది. టీడీపీ వర్గీయులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. పాత విషయాలపై తవ్వి తీసి రచ్చరచ్చ చేసుకుంటున్నారు. బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అంతటి జనాదరణ, అపరిమితమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే నెంబర్ 1 స్టార్గా నిలిచారు. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరో. అలాంటి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య మంచి రిలేషన్స్ లేకపోవడం రెండు వర్గాలను కలవరపాటుకు గురిచేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబుతోనే విభేదాలున్నాయని అంటారు. అదే సమయంలో ఆయన నందమూరి కుటుంబంతో బాగానే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా బాలకృష్ణ వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బాబాయ్ అబ్బాయి మధ్య గొడవలొచ్చాయి. ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీని నడిపించే భావి లీడర్గా ఆయన అభిమానులు ఊహించుకుంటున్నారు. చంద్రబాబు తనయుడు కొడుకు లోకేష్ కానీ, బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞకు కానీ పార్టీని నడిపించేందుకు కావలసిన నాయకత్వ లక్షణాలు లేవని కొట్టిపారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, తారక్తో సఖ్యంగా ఉండకపోతే వారికే నష్టమని ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకుని రెండు కుటుంబాలు కలిసిపోతేనే బెటర్ అని కామెంట్ చేస్తున్నారు.